ఈ స్థాయిలో ఇంతమంది హత్యకు పాల్పడినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు పేపర్ చూడాలంటేనే భయం వేస్తుంది, ఎవరు చనిపోయారని చెప్పి. సోషల్ మీడియాలో చూడాలంటేనే, అంటే హత్య అనేటువంటిది ఓ సాధారణంగా ఈ రోజు తుఫాన్ వచ్చి వర్షం వచ్చిందని మనం ఏ విధంగా అయితే మాట్లాడుకుంటామో ఆ విధంగా హత్య అనేటువంటిది చాలా సునాయాసంగా సులభంగా ఈ రోజు నెల్లూరు జిల్లాలో జరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా హత్యలు, ఏదన్నా గతంలో ఒక హత్య జరిగితే పెద్ద విషయంగా భావించేటువంటి వాళ్ళం, దాని మీద సమగ్రంగా విశ్లేషించేవాళ్ళం, అటువంటి జరగకుండా చర్యలు తీసుకునేటువంటి వాళ్ళం. జరిగినటువంటి వాడి మీద జగన్మోహన్ రెడ్డి గారు తన మన అని చూడకుండా ఏ స్థాయిలో ఉన్నా తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పిన ఆలోచన చేసినటువంటి వ్యక్తిత్వం ఈ రోజు అది మీ దగ్గర లేదు. కాబట్టి దానికి భిన్నంగా మీరు వ్యవహరిస్తున్నారు. కాబట్టి పొలిటికల్ గవర్నెన్స్ అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. కాబట్టి మా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మేము రక్షించుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి ఈ రోజు వాళ్ళు మీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఈ రౌడీ షీటర్ల మీద ఆధారపడి పనిచేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు పోలీసులు రౌడీ షీటర్ల మీద ఏర్పడి పరిపాలన నడుపుతున్నారు. కాబట్టి ప్రభుత్వం నడుపుతున్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడైనటువంటి ధైర్యంతో ఈరోజు విచ్చలవిడిగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రశాంతమైనటువంటి నెల్లూరు జిల్లాలో ఈరోజు ఇంత దారుణమైనటువంటి సంఘటనలు ఎక్కడా చూసుకోలేదు, రాష్ట్రంలో జరగలేదు, నెల్లూరు జిల్లాలో గతంలో జరగలేదు. ఈరోజు కూడా ఆంధ్ర రాష్ట్రం అంటేనే హత్యలతో అట్టుడికిపోతుంది. ఒక పక్కేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద ఈరోజు హత్యలు, దాడులు రకరకాలైనటువంటివి చేస్తున్నారు. వాళ్ళ పొలాలు పెరుక్కోవడం, వాళ్ళ ఇళ్ల దండించడం, వాళ్ళ ఇళ్లు కూర్చోవడం, రకరకాలైనటువంటి అరాచక కార్యక్రమాలు, అనైతిక కార్యక్రమాలకు పూనుకుంటున్నారు. దానితో పాటు సమాజంలో రక్షణ ఈరోజు కరువైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు పాపం విద్యార్థుల జీవితాలు, మీరు ఈ డ్రగ్ మాఫియా విస్తరించినందువల్ల విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థుల పాపం ఈరోజు ఈ డ్రగ్స్ బారిన పడి అర్ధాంతరంగా వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళకి ఎదగాల్సినటువంటి పరిస్థితిని ఈరోజు తల్లిదండ్రుల ఆశయాల మీద నీళ్లు చల్లుతున్నారు. పాపం విద్యార్థుల తల్లిదండ్రులు అయితే పిల్లల్ని స్కూల్లో చేర్పించాలి, కాలేజీలో చేర్పించాలంటేనే నేరుగా కాలేజీ దగ్గర డ్రగ్స్ అమ్మకాలు ఉన్నాయి, దాన్ని మీరు పట్టుకునేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఆ పరిస్థితి ఈరోజు దాపురించింది. కాబట్టే విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కడ లేనటువంటి ఆందోళనకి, ఆవేదనకి గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేయడం మాని, నేను మీకు హితవు చెప్పేది, పోలీసు వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో, లేదా మిమ్మల్ని ప్రశ్నించే వారి మీదనో, లేదా మిమ్మల్ని సంబంధించినటువంటి విమర్శించే వారి మీదనో, మీ మీద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వ విధానాలను ఎండగడుతుండే వాళ్ళ మీదనో, వాళ్ళ మీద లేదా మీకు గతంలో కక్ష ఉంటే ఆ కక్ష సాధింపుల్లో భాగంగా ఈరోజు పోలీసుని మీరు ఉపయోగించి వాళ్ళని పురమాయించి వాళ్ళ మీద కేసులు పెట్టించి ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం మీ చెప్పు చేతల్లో పెట్టుకొని వాళ్ళు ఉన్నది మా యొక్క ఆదేశాలు జారీ చేసి మేము చెప్పినటువంటి విధంగా నడవడానికి తప్ప పోలీసు స్వతంత్రంగా వ్యవహరించేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి సంకేతాలు ఇప్పటికే ఇచ్చారు. జరిగేటువంటి కార్యక్రమాలు అన్నీ అదే విధంగా ఉన్నాయి. ఉన్నటువంటి పోలీసు ఎక్కడికి వెళ్ళిందా అంటే అలా ఆయన్ని జైలుకి తీసుకెళ్ళడానికి, ఈయన్ని పట్టకరావడానికి, ఆయన్ని తీసుకురావడానికి, ఆయన మీద ఏం కేసులు పెట్టాలని చెప్పి పాపం నెల్లూరులో పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో అయితే ఏమి కార్యకలాపాలు లేవు. పొద్దున నిద్రలు ఇచ్చినట్టు నుంచి రాత్రి వరకు లిస్టు రాయడం, వాళ్ళ మీద ఏమేమి కేసులు పెట్టాలి, ఏ విధంగా కేసులు పెట్టాలి, ఎన్ని రోజులు జైల్లో పెట్టాలి, ఇదే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి పోలీసు వ్యవస్థని మీరు మీ యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా కక్ష సాధింపులకి, అరాచకాలు సృష్టించడానికి ఉపయోగించుకోవడం ఏ రోజైతే ప్రారంభించారో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి నేను పోలీసులను కోరుకునేది, ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వ హయాంలో మీకు మాయన మచ్చగా మారుతుందనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. నేనేదో ఎస్పీ గారు కొంతమందికి కోటింగ్ ఇచ్చి కొంతమందిని నడిపించారు. Please subscribe to N3 TV.